చొర చెట్టును పెట్టుకొని దేవుని యొక్క బాధను మనకు తెలియజేస్తున్నాడు. యోనా నువ్వు ఎందుకయ్యా 1,20,000 మంది నా మాటకి లోబడక బతుకుతున్నారు, పాపం బతుకుతున్నారు కదయ్యా, నాకు బాధ లేదా? కాబట్టి నువ్వు వెళ్ళు, వాక్యాన్ని ప్రకటించాడు దేవుడు. నారాయణ మన మన బతుకు దినాల్లో దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించామా? ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితంలో దేవుని వాక్యానికి ఇతరులకు ప్రకటించామా? ఆ న్యాయాధిపతి ఉన్నాడు కదా పరలోకంలో, ఆ న్యాయాధిపతి గురించి అనేకులు ప్రకటించావా నీవు? ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతి గురించి నువ్వు ప్రకటిస్తున్నావే కదా బిడ్డ. మరి పరలోకంలో ఉన్న న్యాయాధిపతి ఉన్నాడు కదా, ఆయన గురించి ప్రకటించావా ఎప్పుడైనా? ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతుల గురించి నువ్వు ప్రకటిస్తున్నావు కదా. అసలు ఆలోచించండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనేకులు మనం వెళ్ళి ప్రకటిస్తాం కదా. మా దేవుని గురించి ప్రకటించావా నువ్వు ఎప్పుడైనా? అయ్యా నువ్వు దేవుని గురించి ప్రకటించావా నువ్వు ఎప్పుడైనా నీ బతుకు దినాలలో? అసలు ఆలోచించుకున్నామండి. ఈ ఎలక్షన్ అంటే ఎంతో మంది ఓటేండి ప్రచారాలు చేస్తున్నారు కదా. అమ్మా నువ్వు యానాడైనా దేవుని గురించి ప్రకటించావా నువ్వు? ఆలోచించండి. ఈ దేవుని వాక్యం ఉంది కదా, ఈ వాక్యం యానాడైనా అయ్యా దేవుని నమ్ముకో అన్నావా నువ్వు? దేవుని గురించి ప్రకటించము, కానీ లోకంలో ఉన్నవాడి గురించి ప్రకటిస్తాం. ఎక్కడ భక్తి, ఎక్కడ ఉంది నీ భక్తి? నీ జీవితం ఎక్కడ ఉంది? అలా చెప్తున్నాను, సువార్త లేదు వారికి ప్రకటించాయ్యా. నమ్ము దేవుణ్ణి. దేవుని గురించి నువ్వు ఇంటింటికి వెళ్ళి నువ్వు ప్రచారం చేస్తున్నావు బిడ్డ, ప్రకటించు, తప్పను నువ్వు. కానీ బహుశా ముఖ్యంగా వాటికంటే విలువైనది దేవుని వాక్యం. నువ్వు ప్రకటించావా దేవుని వాక్యం? నీ ఇంటి వారిని ప్రకటించావా? నీ గ్రామంలో ఉన్న వారికి నువ్వు ప్రకటించావా దేవుని సువార్తను? రాజకీయాన్ని మనం ప్రకటిస్తున్నాం కానీ దేవుని ప్రకటించు. జాగ్రత్త, నేరం మోపుతారేమో బిడ్డ, జాగ్రత్త. రెండవ మాట మనం చదువుకుందామండి.